ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అహంకారంతో తమ పార్టీ కార్యకర్త కుటుంబంపై దాడికి పాల్పడ్డారని తీవ్ర విమర్శలు కూడా చేసింది. వైసీపీ కథనం ప్రకారం ఓ శుభకార్య కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తగా అదే అదునుగా వైసీపీ కార్యకర్త నిమ్మకూరు రాజేష్ కుటుంబంపై టీడీపీ నేతలతో కలిసి బండారు నాగరాజు దాడి చేయించారని ఆరోపించింది. ఈ ఘటనలో నిమ్మకూరు రాజేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైసీపీ తెలిపింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ హింస కొనసాగుతుందంటూ ఇంకెన్నాళ్లు ఈ దాడులు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించింది. అయితే ఈ ఆరోపణపై టీడీపీ లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఆధారణ మమ్మల్ని కొట్టినవరానా ఇంట్లోకి వచ్చి అయ్యా తేలుద్దామయ్యా అని అంటే తేలవటం లేదు ఏం లేదని ఇంటి మీదకి వచ్చి కోటేసు బండారు కోటేసు మధుగు నరేంద్ర సోనబాబు ఎందుకు వచ్చిందమ్మా గొడవ? అక్కడ కంటలు వచ్చిందంట. నెట్టుకొచ్చారు, ఈ అబ్బాయిని ఇంటి నెట్టుకొచ్చారు, ఆ అబ్బాయిని ఇంటికి నెట్టుకుపోయారు. నెట్టుకుపోయాక ఇంటికి లెగితే మహమ్మకాలు చూసుకోవాలా, మనకు గొడవలు వద్దు ఏమొద్దానని మేము ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళని రాళ్ళు కర్రలు ఇవన్నీ అతను వచ్చి అరే ఎన్ని చంపాలరా మా కర్రలే తీసుకొని తీసారు ముక్కలు వచ్చారు. ఆడిది తప్పే నీది తప్పేనా? రోడ్డు ఇంట్లోకి వచ్చి ముట్టడేసి రాళ్ళు ఇటు రాళ్ళు అయ్యా నేనెవరు మీరేమయ్యా నలుగురు ఉంటాం. నాకు చూస్తే షుగరా బీపీ నేనేమైతాను అయ్యా మీ దండం పెట్ట అయ్యా.